పేదరికములో ఉంటేనేమి, గంజి తాగితేనేమి, అర్థమవుతుందా? నీ సంతోషం లోకానికి లేదు. నీ నీతి కలిగిన ప్రవర్తన నీకు సంతృప్తినిస్తుంది. పడుకోగానే నిద్ర పట్టే వాళ్ళు అల్లుడే చెప్పండి. పడుకోగానే అన్నయ్య నాకు ఏ ప్రాబ్లం లేదన్న, పడుకోగల దేవుని దేవాల నిద్ర వచ్చిందన్న. నువ్వు ముఖేష్ అంబానీ కంటే గొప్పదానివి. మీరు ఎంత ధన్యులంటే, మీరు అనుకుంటున్నారేమో నాకు మంచి ఇల్లుండి, మంచి గది ఉండి, మంచి ఏసీ ఉండి, మంచి బెడ్ ఉంటే అలా కూర్చోగానే కొన్ని బెడ్లు ఇలా అనుకుంటే ఏంటి నీ ముఖం అందులో ఉంటే అసలు నిద్ర రాదు. నడువు ఇలా బెండ్ అయిపోయి, ఇప్పుడు నడువు నొప్పి వచ్చే వాళ్ళందరినీ ఎక్కడ పడుకోమంటారు అనుకున్నారు? ఒక బల్ల వేసుకొని, ఆ బల్ల మీద ఒక మ్యాట్ వేసుకొని దాని మీద పడుకో. ఏమండి మరి మా ఇంట్లో పడుకోమాక నడువు నొప్పి పోదో అంటున్నారు. మీరు అనుకుంటున్నారా ఏసీ ఉన్న నిద్ర రాదు? ఏసీ ఉన్న నిద్ర రాదు, మంచి మెత్తడి బెడ్ ఉన్న నిద్ర రాదు. నిద్ర దేవుడు ఇవ్వాలి. నిద్ర దేవుడు ఇవ్వాలంటే మనసులో ఏముండాలి? మనసులో ఏముండాలి? శాంతి ఉండాలి. హల్లెలూయా. లోకం అనుగ్రహించినట్లు కాదు నా శాంతి.